నాకెందుకో నిజామాబాద్ ఎంపీగా చెయ్యిపాటి జీవన్ రెడ్డి సారే గెలుతాడనిపిస్తున్నదుల్లా. ఏం మాట్లాడుతున్నావు గౌరవ్వ? వార్తలు చెప్పే కొలువు వేసుకుంటా గిట్లా ఒక పార్టీ లీడర్కు సపోర్టుగా వార్త చెప్పొచ్చునా? గాయననే గెలుతాడని అనొచ్చునా అని గర్వమవుతున్నారా? నేనెందుకు గిట్లా అన్ననో గీ ముచ్చట చూడుర్రి, మీకే పురాగేరికైతుంది. నిజామాబాద్ పేరింటే ఎంబటే యాదచ్చేది పసుపు. మస్తుగా వండిత్తరుగా ఆడ. అయితే నిజామాబాద్ కు పసుపు బోర్డు వట్టుకత్తానని హామీ ఇచ్చి పోయిన తాప ఎంపీ అయిండు పువ్వుపాటి ధర్మపురి అరవింద్ అన్న. జనాలు ఓట్లేసి గెలిపిచ్చిర్రు. ఇక గాయన పసుపు బోర్డు ఏమున్నది అని స్పైస్ బోర్డే తెత్తా అని అన్నాడటెన్కాల. అగ్గో గదేగిప్పుడు చెయ్యి పార్టీకి ఆయుధమైంది. గందుకే నిజామాబాద్ ఓళ్ళ కాయస్సును క్యాచ్ చేసుకోనీకి గా పసుపు బోర్డు హామీనే ఇస్తున్నాడు చెయ్యి పార్టీ జీవన్ రెడ్డి సారు. నేను మాత్రం నా తొలి ప్రసంగం పార్లమెంట్ లో పసుపు బోర్డు మీద ఉంటుందని చెప్పి మనం చేస్తాను చెప్పి అది చూస్తే మంచిగా ఇండియా కూటమి వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. దసరా లోపల పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారు. దసరా లోపల అని చెప్పి అంటున్నాడు. అగ్గో ఇన్నర్ గదా, పోయిన తాప హామీ ఇచ్చి అటెన్కాల హ్యాండ్ ఇచ్చిండు అరవిందు. నేను గట్ల కాదు, ఇట్లా ఎంపీగా గెలుచుడుతోటే అట్లా దసరా లోపట్నే నిజామాబాద్ కు పసుపు బోర్డు వట్టుకత్తా అని అంటున్నాడు జీవన్ రెడ్డి సారు. పోయిన తాప గీ మాటినే గదా అరవింద్ అన్నను గెలిపిచ్చిర్రు. మళ్ళాగిప్పుడు గీ మాట అంటున్నాడనే జీవన్ రెడ్డి సార్ను కూడా గెలిపిస్తారు కావచ్చు నిజామాబాద్ పబ్లిక్ కు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది పసుపు బోర్డు అని బయట టాక్ అత్తున్నది. కానీ లీడర్ల హామీల గురించి ఎరకైందే గదా. పార్టీలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి కావచ్చు గాని ఇచ్చిన హామీలు అమలు కావు. జనాల బతుకులు మారై. మాకు నమ్మకం లేదొరా అని అనబట్టిండ్రు పోయిన తాప మోసపోయి బాధపడుతున్న కొందరు నిజామాబాదు పబ్లిక్ కు.